తెల్లవారింది. ఆ సమయంలో బాగా మడతలు నలిగిన దుస్తులతో చిరాకుగా కనిపిస్తున్న ఓ యువకుడు మద్రాసులో ఓ పెద్దింటి గేటు ముందు తచ్చాడుతున్నాడు. ఇంతలో లోపల్నుంచి కుక్క మురిగింది. ఇంజనీర్ గారు దాన్ని తీసుకుని వసారాలోంచి పక్కనే ఉన్న గదిలోకి వెళ్లబోతూ గేటవతలకు ఆశ్చర్యంగా చూశారు. యువకుడు ఇక తప్పనిసరిగా లోపలకు నడిచాడు. ఎప్పుడొచ్చారు అని అడిగాడు ఇంజనీరు. ఇంతకుముందే. అలా ఉన్నారేం? దీనికి రవి ఏదో జవాబు ఇచ్చేలోపునే ఆయన ముఖం నిండా ఇంత గంభీరం నింపుకుని, అలాగా, సరే సరే, నాకేం తెలీదు అంటూ అక్కడ్నుంచి చకచకా నడిచి వెళ్ళిపోయాడు. అంటే నేనేం చెప్పగలను అని వెనుతిరిగి, వీలైతే ఆ అమ్మాయిని అడగండి, లేకపోతే వెనక్కి వెళ్ళండి అని మళ్లీ కంఠం సర్దుకుని తొట్రుపాటుతో, పోనీ వెళ్ళకండి, మధ్య నాదేముంది అని అక్కడ ఆగకుండా వెళ్ళిపోయాడు. రవి అవమానం పొంది నిలబడ్డాడు. అతనికేమీ పాలుపోలేదు. ఈయనకు గాని పిచ్చెత్తలేదు గదా అనుకున్నాడు. శశి ఇంట్లో ఉందో లేదో తెలీదు. కృతనిశ్చయుడై ముందు గదిలోకి వెళ్లి సోఫాలో కూర్చుని తీవ్ర యోచనలో నిమగ్నుడయ్యాడు. బాహ్యస్మృతిని మరిచి కూర్చున్న అతనికి ఎంతసేపు గడిచిందోగాని, వచ్చావా అని ఓ మృదు స్వరం వినపడి అదిరిపడి తలెత్తి చూశాడు. కాని అందులో ఏదో వెటకారం ధ్వనించినట్లే ఉంది. శశి ఇంకా స్నానం చేసినట్లు లేదు. చిరుగాలికి రేగి ముందుకు తూగుతున్న ముంగురులు శోకానికి శోభను కలిగిస్తాయా? అతను తన వంక తీక్ష్ణంగా చూసేసరికి పరుగుబడిపోతున్న భావ సముదాయాన్ని పదిలపరిచి, చిరకాల దర్శనం, అకాల దర్శనం మాయ అంది. రవి అవమానం పొందాడు. తెలివితేటలు చాలించి మర్యాదగా మాట్లాడుకుందాం. నాకు ఈ రకం సత్కారం ఎందుకు జరిగిందో ముందు చెప్పు అన్నాడు. ముందు కాఫీ తీసుకురాని అని శశి చకచకా లోపలకు పోబోయింది. ఆగు, కారణం చెప్పందే కదలడానికి వీల్లేదు. ఏముందయ్యా చెప్పేటందుకు అంటూ ఆమె గిర్రున వెనుతిరిగింది. వెనుకటి మాధుర్యం, మార్ధవం రెండూ నశించాయి. ఈ సమయంలో కంఠంలోనూ ఆకృతిలోనూ కూడా, పైగా వసివాడిన పుష్పంలా వెలవెలనూ పోయింది. నా నుంచి చెప్పేటందుకేమీ లేదు. చాలా కాలానికి నిన్ను కలుసుకున్నాను. నీ నుంచి చాలా విషయాలు తెలుసుకునేందుకు సంపూర్ణ కుతూహలంతో ఉన్నాను అంటూ వచ్చి దగ్గరలో కూర్చుంది. మగవాడి దౌర్బల్యం బయటపడే సమయంలో స్త్రీ కౌతుకం చూపిస్తుందా ఏమో. అయితే నువ్వు రవి అనే వ్యక్తిని కొంచెమైనా అర్థం చేసుకుని ఉండలేదు. లేకపోతే ఈ మాత్రం మాట్లాడ్డానికి జన్మలో సాహసించి ఉండేదానివి కాదు. అంత అహంకారం కూడదు, కారణం ఏదైనా కాని. దురహంకారివి నువ్వు అని శశి కోపంతోనూ దుఃఖంతోనూ అరిచింది. శశి అన్నాడు రవి త్రుళ్ళిపడి. ఆమె గొంతెత్తి ఏదో అరవబోయింది. కాని మాటలు రాలేదు. నిశ్చేష్టురాలై అతని వంక చూస్తూ ఉన్మాదినిలా ఉండిపోయింది. జంకిపోయింది. తాను చేసిన పనికి తనలో తానే కుచించుకుపోయింది. తారుణ్యం, తారళ్యం ఎలానో తిరిగి అవతరించాయి ఆమె ముఖంలో. రవి ఇది గమనించాడు. ఎందుకలా ప్రవర్తించావు అని అడిగాడు లాలనగా, కోపం చంపుకొని. ఇందులో నా తప్పేమీ లేదు అని శశి తల ఉంచుకుని నిర్లిప్తతతో పలికింది. అయితే తప్పేదేమీ కూడా లేదనుకుంటాను మన సంఘర్షణలో కాని అని రవి వెంటనే క్రుద్ధుడై పలికాడు. ఆమె ఉలికిపాటుతో అతన్ని గమనించి, నాకేం బాగుండలేదు, అలా పోయొద్దాం, వస్తావా కారులో? సరే పద అంటూ రవి లేచాడు. ఆమె దుస్తులేమీ మార్చుకోలేదు. ఇద్దరూ బయటకొచ్చారు. శశి డ్రైవ్ చేస్తోంది. కొంత దూరం పోయాక అతడు ఆమె వంక ఉదాసీనంగా చూశాడు. శశి నవ్వింది. ఏం నవ్వుతున్నావు? ఇద్దరిలో పిచ్చివాళ్ళం ఎవరవనా? ఆమె పూర్తిగా రోడ్డు మీదనే దృష్టి నిలిపి, ఏమో, నన్ను నేను తెలుసుకోలేని స్థితిలో ఉన్నాను ఇవాళ. నీకు బాగా కోపమొచ్చింది కదూ అంది. నేను నీలాగే ఉన్నానని ఎందుకు భావించరాదు? శశి మౌనం వహించింది. కారు వేగంగా సముద్ర తీరం పక్కనుంచి పోతోంది. రవన్నాడు, మనం ఇప్పటినుంచే కీచులాడుకోవడం ప్రారంభించాం. ఎవరన్నా విన్నా నవ్వుతారు. పోనీ ఇది శుభసూచకమని ఇద్దరం అంగీకరిద్దామా? కాని ఈ మాటలు వినిపించుకున్నట్లు లేదు. ఏదో ఉల్లాసకరమైన ఊహలతో, అనిర్వచనీయమైన ఆనందంతో ఇన్నాళ్ళు రోజులు దొర్లించాను. ఈ మధ్య ఘాతం ఒకటి తగిలి కృంగదీసింది. అది నిన్ను అడగనా వద్దా అని సంశయిస్తున్నాను. ఏంటి అన్నాడు రవి, ఇదేదో ఉపద్రవానికే దారితీస్తోందని అనుమానిస్తూ. నీ కోపం వస్తుందిలే, చెప్పను. చెప్పలేకపోతే నా కోపానికి పట్టపగ్గాలుండవని నీకు తెలీదు కాబోలు. శశి నిర్లక్ష్యంగా నవ్వు ప్రదర్శించి, నీ మాటల్లో ఎంతటి అహంకారం దోబూచులాడుతుందో చూసావా?
నీకు కోపమొస్తే నేను హడలిపోవాలని కావాలే నీ ఉద్దేశం? రవి ముక్తసరిగా నిజం నీకే తెలియాలి అని ఊరుకున్నాడు. మరి ఇంతకాలం నుంచి చిన్నక్కగారు మీ ఇంట్లోనే ఎందుకు కాలం గడుపుతున్నట్లు? నాకు తెలిసింది అంది శశి ఆకస్మికంగా అతని వంక ఓ చూపు చూసి. జాగ్రత్తగా ఆలోచించుకుని మాట్లాడుతున్నావా? నీకేం తెలిసింది? ఆమెను గురించి ఆమె భర్తైనా సరే ఒక మాట చెడుగా ఉచ్చరించినా నేను పడ్ను. ఆమెను వదిలేశారటగా ఆయన? నేనింకా చాలా గౌరవనీయురాలనుకున్నాను అని మళ్లీ ఓసారి క్రీగంటితో అతన్ని వీక్షించింది. కారు వేగం హెచ్చింది. శశి, నోర్మై అని రవి కోపంతో అరిచాడు. ఏమన్నావు? మా చిన్నక్కను గురించి ఏమన్నావు? శశికి కూడా కోపం వచ్చింది. నేనేమీ అనలేదు. ఆనాటిని పొగడ్తలు ఏవయ్యాయా అని ఆలోచిస్తున్నాను. పతివ్రత మహాసాధ్వి. అతడు అవమానంతో కట్టలు తెగి ప్రవహించిన ఉద్రేకంతో ఏదో అరవబోయాడు. కాని మాటలు పెగల్లేదు. వాటి బదులు అసహన మిశ్రితమైన హీనమైన ఏడుపు వెలువడింది. అపవిత్రమైన ఈ వాక్యాలు ఎవరిని గురించి ఉచ్చరించావో ఆ వ్యక్తి క్షమించందే నీ పాపం 1000 జన్మలకైనా సమసిపోదు. స్త్రీవైపోయావు. ఈ మాటలు విని అంతులేని కసితో కోపంతో, ఏం లేకపోతే శిక్షిస్తావా? సరే కాని లోకువైపోయినగా. ఒక్కసారిగా రవి మండుతున్న అగ్నిహోత్రంలా చూపు నిగూడించాడు. ఆమె ఈ దృశ్యం చూడలేదు. అలా జరిగితే ఒక్క వెర్రికేక వేసి తర్వాత అత్యంత ప్రమాదమేదో సంభవించి ఇద్దరూ అసువులు బాసుండేవాళ్లు. అతడు పెదవులు బిగించాడు. త్రుటిలో అతడి దుర్బల శరీరం ఇనుములా మొరటుబారింది. ఆ స్థితిలో అతణ్ణి కర్తవ్య విమూఢుని చేయగల శక్తి ఎవరికీ లేదు. ఏదో అస్పష్టమైన ధ్వని నోట్నుంచి బయలుదేరింది. కాని అది ఒక క్షణికమే. చప్పున అతను వెనక్కి తగ్గి ఏదో కానరాని వెలుగు చుట్టూ కమ్మివేస్తుందన్న అపారమైన భీతితో 2 చేతులతో గట్టిగా కళ్ళు మూసుకున్నాడు. వడిగా కారుపోతున్న చప్పుడు తప్ప మరేమీ లేదు. వాతావరణాన్ని స్తబ్దత, బేభత్సం పూర్తిగా ఆక్రమించుకుని కూర్చున్నాయి. 1 నిమిషమున్నాక కళ్ళు విప్పి చూశాడు. అతని జ్ఞానచక్షువు తెరుచుకున్నట్లయింది. ఆ సమయంలో శశి అతన్ని చూసి ఇదేమిటి అని గొణిగింది హీనస్వరంతో. శశి అన్నాడు సాధుస్వరంతో. అర్జునుడు 1 బాణంతో భూమిలో జలఓటను సృష్టింపజేశాడట. నువ్వు 1 బాణం వాడి నా హృదయక్షేత్రంలో శాశ్వతమైన జలధారణొకదాన్ని ఏర్పరిచావు. నీ శక్తి కొనియాడదగిందే. సరే, నాకిక్కడ ఉండవలసిన పనిలేదు. కారాపు, వెళ్ళిపోతాను. శశి ఏమీ చేయలేందాన్లా అయింది. నిస్పృహతో ఓ నిట్టూర్పు విడిచి కారు ఆపివేసింది. ఇప్పుడు నీ అదృష్టాన్ని అభినందిస్తున్నాను. నన్ను చేసుకుని నువ్వేమీ సుఖించలేవు. మా బావ కూడా తనకు తెలియకుండా మనిద్దరికీ చాలా ఉపకారమే చేశాడు. నేనిప్పుడు బంధ విముక్తుణ్ణి. మా ఇద్దరి మధ్య ఈసారి ఎవరైనా అడ్డు రావడానికి ప్రయత్నించారంటే ఆ అవాంతరం ఎలా తొలగించుకోవాలో నాకు తెలుసు. ఇహ మనం విడిపోదాం అంటూ దిగాడు. కారు అక్కడే ఆగుంది. మనిషి ముందుకు సాగిపోయాడు. శశి స్టీరింగ్ మీద తలవాల్చి నీరసంగా పడుకుంది. తాను ఎందుకు తొందరపడింది? కాని ఆమెలో అతిశయించిన దురభిమానం ఇంకా వీడిపోలేదు. ఈ వ్యక్తి కోసం తను చాలా అగచాట్లు పడింది. తండ్రితో దెబ్బలాడి అంగీకరింపజేసింది. బంధువులు పన్నిన వలను నేర్పుగా తప్పించుకుంది. ఇప్పుడు వాళ్లంతా వేలెత్తి చూపిస్తే? అయినా తను చేసిన పొరపాటేముంది? వ్యవహారం ఇంతవరకు వస్తుందని తనకు తెలీదు. రవి ఆ రోజంతా ఎక్కడికి కదలకుండా హోటల్ గదిలోనే పడుకుని గడిపాడు. సర్వర్ పైకి తెచ్చి బల్లమీద పెట్టిపోయిన భోజనం అలానే పడి ఉంది. అప్పుడు మాత్రం ఓసారి లేచి కిటికీలోంచి బయటకు చూస్తూ కూర్చున్నాడు. ఇంతలో చీకటి పడింది. మళ్లీ వచ్చి పడుకున్నాడు. ఏం చేయడానికి తోచని మనస్సుతో మర్నాడంతా వీధులన్నీ ఇష్టం వచ్చినట్లు కలిగి తిరిగాడు. ఇంక ప్రపంచంలో తాను చేయదగిన పనేమీ లేదనిపించింది. ఇప్పుడు అత్యవసరంగా ఏం చెయ్యాలి? ఊరికి పోతే అది సాధ్యమా? ఏ ముఖం పెట్టుకుని ఆమెను సమీపిస్తాడు? జన్మలో శశిమొహం చూడకూడదు. తానెందుకు పనికిరానివాడేందుకు సంతోషించాడు. రోడ్డు మీద నడుస్తుంటే తన వేషం చూసి తనకే రోత కలుగుతోంది. మొదట్లో జంకిన ఎవరైనా తనని పరికించి చూసినప్పుడు లెక్క చేయడం మానేశాడు. తను చాలా పాషాండనుకున్నాడు. ఆ రోజు సాయంత్రం బీచ్లో కూర్చున్నాడు. మనస్సు పరిపరి విధాల పోతోంది. అంతలో ఓ యువకుడు తనకి ఎదురుగా నడుస్తూ రావడం చూశాడు. వెంటనే తల్లడిల్లడం ప్రారంభించి అతని కళ్ళబడకుండా ఉండడం ఎలాగా అని వివిధ ప్రయత్నాలు చేయసాగాడు. కాని అవేమీ ఫలించలేదు. అతడు బాగా దగ్గరకే వచ్చి రవి అన్నాడు ఆశ్చర్యంగా బిగ్గరగా. అవును, కూర్చో అన్నాడు విధిలేక.
ఇలా అయిపోయామేం అన్నాడు చంద్రం కూర్చుని. రవి అతని వంక నిశితంగా చూశాడు. మునిపటికన్నా అందంగా నిగ్గు తేలాడు, కులాసాగా ఉన్నాడు. కొన్నాళ్లు ఇలా ఉండి చూద్దామని కుతూహలం కలిగింది అంచేత అని నవ్వాడు చంద్రం. లేకపోతే ప్లేడర్ అయ్యాక కొంతకాలం ఇలా ఉండడం మీ వంశాచారమా? రవేమీ జవాబు చెప్పలేదు. పెళ్ళెప్పుడు అని అడిగాడు. ప్రేమించడం మరిచిపోయాక. నువ్వింకా దాన్ని మానలేదన్నమాట. లేదు, ఆ ప్రయత్నంలోనే విజయం పొందబోతున్నాను. కానీ సోదరా, నిన్నో ప్రశ్న అడుగుతాను, సూటిగా జవాబు చెప్పు. నువ్వు శశిని పెళ్లి చేసుకోవడానికి ఎందుకు ఉపేక్షిస్తున్నావు? అలా అని ఎవరు చెప్పారు చేసుకుంటానని? ఇవి ఒకరు చెప్పే విషయాలు కాదుగా అని నవ్వాడు చంద్రం. నువ్వు చేసుకో. నేనా? కానీ ఈసారి ప్రయత్నించు, విజయం వరిస్తుంది. ఛీ అన్నాడు చంద్రం. ఎంత మగవాణ్ణైనా అంత తీసిపోలేదు. నాకు ఒకరి దయ జాలి అక్కర్లేదు. నన్ను పూర్తిగా ఏ స్త్రీ అయినా వలచినప్పుడే చేసుకుంటాను. మంచిదే, కానీ అప్పుడు నన్ను పిలవడం మరిచిపోబోకు. అది సందేహాస్పదమైన మౌనం. హఠాత్తుగా చంద్రం అడిగాడు. రవి, నువ్వు ఇదివరలో అనేక సిమిలీలు వేసేవాడివి, ఇప్పుడు మానేశావేం? తత్తరపడి రవి నవ్వబోయాడు. కాని ఏమీ సాధ్యం కాలేదు. బెత్తరచూపులు చూసి ఊరుకున్నాడు. తర్వాత మెల్లగా, నా జీవితమే ఒక ఉపమానమైనప్పుడు. ఓహో, అదేమిటి అని చంద్రం కళ్ళు పెద్దవి చేశాడు. ఏముంది, కొన్ని అనుభవాలను వరించాక అందరి జీవితాలు అలానే అవుతాయి. నువ్వు కొంతమందికి ఉదాహరణ, నేను మరికొంతమందికి. మనల్ని చూసి అందరూ బుద్ధి తెచ్చుకోవాలంటావు. కానీ ఇందులో శశి ప్రమేయం కూడా తెచ్చావు. ఏదో ఉంది, చెప్పాల్సిందే. ఏముంది చెప్పేందుకు నా మొహం? అవన్నీ ఊహ మీద తెలుసుకోవాల్సిన విషయాలు. ఈత నేర్చినవాడు సముద్రం మీద అవలేలగా పై అంచునే తేలిపోతూ ఈదుకుంటూ పోతాడు. రానివాడు బుడుంగుమని మునిగిపోతాడు. అంతే, అంతకంటే వివరించి చెప్పగల శక్తి నాకు లేదు. చంద్రం ఆశ్చర్యంగా చూశాడు. నిజమే అన్నాడు. చాలాసేపటికి స్నేహితులిద్దరూ లేచారు. చంద్రం ఆ పూట తమింటికి భోజనానికి రమ్మని ఆహ్వానించాడు. రవి రాలేనని చెప్పి చీలిపోవలసిన సమయం వచ్చాక ఒంటరిగా బయలుదేరాడు. 1 నిమిషం ఆగి ఎక్కడికి పోదామా అని ఆలోచించాడు. ఇంతలో అతనికేదో స్ఫురించింది. ఒక్కసారిగా మీనంతా గగురు పొడిచింది. సరే అనుకుని బయలుదేరాడు. చిమ్మ చీకటి, సాటిలేని నిశ్శబ్దం, కటిక ఏకాంతం. అలాంటి సమయంలో రవి అరుగుమీద దొంగలా నిలబడి, రాగిణి, తలుపుతీ అన్నాడు కంపిత స్వరంతో. లోపల దీపం వెలిగింది. తలుపు తెరుచుకుంది. మీరా అంది రాగిణి భయ ఆశ్చర్య సంభ్రమాలతో. అతను మౌనంగా లోపలకు నడిచాడు. రాగిణి తలుపులు వేసి వెనకనే వచ్చింది. అతను చొప్పున వెనుతిరిగాడు. ఇద్దరూ చాలా సామీప్యంలో ఒకరికొకరు అభిముఖంగా నిలబడ్డారు. ఇంచుమించు శరీరాలు పరస్పరం స్పర్శించుకుంటున్నాయి. అతను ఆమె వైపు సూటిగా చూశాడు. రాగిణి వదనం ఈరోజు మనోహరంగా ఉంది. ఏంటి రూపం అంది. ఇది మనిషి అంతర్భాగం, నిజరూపం. అంటేనా? నీలోని నేను కాకుండా నాలోని నేనుగా నీకు గోచరిస్తున్నాను. ఏం, ఇది సబబుగా లేదు? వద్దు, నాకీ రూపం వద్దు అంటూ రాగిణి గోడవైపు తిరిగింది. అలా నిల్చునే, ఈసారి కూడా మీ నైజం రుజువుపరుచుకున్నారే. ఇది నిశిరాత్రి. కాని ఈ రాత్రి నీ వద్దకు రావడానికి, ఇదివరకు రావడానికి చాలా వ్యత్యాసం ఉంది రాగిణి. కనబడుతూనే ఉంది. కొత్త రూపంలో వచ్చారుగా, ముందు కూర్చోండి. అటు తిరిగి చిలక పలుకులు పలికితే ఏం కూర్చోను? కాని రాగిణి, నన్నెందుకు ఆదరిస్తావు? వెళ్ళగొట్టేయకూడదు అని ఆమె శాంతం ఇటు తిరిగి చూపులు మరల్చుకుంది. ఇన్ని రోజులు ఆలోచించి తెలుసుకున్నదేమంటే అది నాకు సాధ్యం కాదని. అబ్బా, నీది ఎంత ఉదార హృదయం. రవి మంచం మీద కూర్చున్నాడు. తర్వాత పడుకున్నాడు. నాకీవేళ ఆకలిగా లేదు రాగిణి, నాకు పోలొద్దు అన్నాడు. ఆమె తల ఊపి సమ్మతి సూచించింది. పలకలేదు, నిల్చున్న చోట్నుంచి కదల్లేదు. రాగిణి అన్నాడు రవి ఆశ్చర్యంగా. నువ్విక్కడున్నావు, ఉండవని, నిర్దయగా ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటావని అన్న నిరాశతోనే ఇక్కడికొచ్చాను. అలా అయితే ఏం జరిగేదో తెలుసా? ఆ అరుగుల మీద పడి నిద్రపోయేవాణ్ణి. రాగిణి, నీ కృపా స్వభావాన్ని ఏమని కొనియాడ్ను? నేనెంతటి అదృష్టవంతుణ్ణి? ఆమె కనురెప్పలు బరువుగా నిలిపి మిన్నకుంది. నువ్వు ఈవేళ గుమ్మం మీద కూర్చోలేదని రాగిణి, ఒకనాట్లా. ఆమె కష్టం మీద కన్నీళ్లు ఆపుకుంది. మంచులో కప్పబడినట్లు ఆమె గుండె ద్రవించిపోతోంది. ఇన్నాళ్ళు ఆమె ఏం తపస్సు చేసిందో, ఈ ఒంటరి కొంపలో ఎందుకు పడిగాపులు కాస్తుందో భగవంతునికెరుక. చలనరహితంగా అలానే నిలబడింది.
నీతో ఈవేళ చాలా విషయాలు చెప్పాలనొచ్చాను. అలా దూరంగా నిల్చుంటే నాకు మాటలు పెగలవు. దగ్గరకు రా. ఆమె 2 అడుగులు వేసి తటాలను ఆగిపోయి, చాలునా అంది గద్గద స్వరంతో. చాలదు. రాగిణి అతని దగ్గరే నిలబడింది. అవనత ముఖమై, చెప్పండి. రాగిణి, నన్నెందుకిలా అవమానపరుస్తావు? ఈ మంచం మీదనే కూర్చోలేవు? ఇది కేవలం నా ఒక్కడికే కాదుగా అన్నాడు రవి, ఆమె ముఖం కేసి నిర్భయంగా చూస్తూ. ఒక్క క్షణం ఆమె తటపటాయించింది. వచ్చి అతనికి చేరువలో మంచం మీద కూర్చుంది. పారవస్యమైన కంఠంతో అతడిలా అన్నాడు. రాగిణి, నీ కరుణ సాటిలేంది. అదే నన్ను ఎక్కడికి దారితీయకుండా ఇక్కడకు లాక్కొచ్చింది. కాని దీపాలన్నీ ఆర్పేసి లోపల పడుకున్నావు కదా, నీకు భయం వేయదు? ఆమె పెదవులు మెలికలు తిరుగుతూ కదలడానికి ఇచ్చగించలేదు. స్త్రీవి, ఒంటరిగా ఉంటావు కదా, భయం వేయదు? ఆమె ఏమీ పలకకుండా నిశ్శబ్దంతో ఉండేసరికి, జవాబు చెప్పు రాగిణి, పలకకుండా ఉండడం నీకు తగని పని అన్నాడు. ఏం చెప్పేది? నాకు మనుషులు ఎవరితోనైనా ఉండడమంటేనే భయం. నాతో కూడానా అన్నాడు రవి ఆశ్చర్యంగా. మీరు తప్ప. ఒకసారి బద్ధకంగా ఒత్తిగిల్లి అతనన్నాడు. ఇక్కడ పడుకుంటే మనసు సుఖాన్ని అన్వేషిస్తోంది చూడు. ఇన్ని రోజుల్నుంచి లేని బద్ధకం ఇప్పుడు ఆవరించింది. మరి ఆ రోజు చిన్నక్కతో సహా నీ ఇంటికొచ్చాక మళ్ళీ కలుసుకోలేదు. కఠినుణ్ణి కదూ, ఒక ఉత్తరం ముక్కైనా రాయలేదు. నీకు నా మీద యావగింపు కలగదేం? నిజంగా నా కోసం ఎదురు చూస్తున్నావా? ఎదురు చూడకుండా ఎలా ఉండేది? నాకు మీరు తప్ప ఇంకెవరున్నారు అనేసింది రాగిణి ఏమీ సంశయించకుండా. కాని నాకు నువ్వు తప్ప ఇంకా ఉన్నారు రాగిణి. చూడు నా మనస్తత్వం. ఆ మాట విని కళ్ళెత్తి ఆమె వైపు చూడలేదు. కొన్ని క్షణాలు దుర్భరంగా గడిచాయి. తర్వాత ఆమె సన్నగా నవ్వడం వినిపించి విభ్రమంతో అటు చూశాడు. ఆమె ఇంకా నవ్వుతూనే ఉంది. ఎందుకు నవ్వుతున్నావు అని అడిగాడు. అలాగే. నేనెప్పుడూ నవ్వాలనుకుంటాను, మిమ్మల్ని చూడగానే మరిచిపోతాను. ఆ విషయం ఇప్పుడెందుకో గుర్తుకొచ్చింది. అతని నేత్రాలు వింత కాంతితో ప్రకాశించాయి. ఇది చాలా హాయిగానే ఉంది. నీ మధురహాసంలోని రమణీయత నేను ఎంత తిరిగినా ఎక్కడా ఎదురు కాదు నాకు. చెప్పాను కదా, నేనీవేళ చాలా అదృష్టవంతుణ్ణి. నీకో కథ చెప్పనా? ఎవరి కథ? మన కథే. నన్ను వదిలేసి మీ గురించి చెప్పండి, వింటాను. నేను నీకు చాలా అన్యాయం చేశాను రాగిణి. ఇది ముగింపన్నమాట. ఇప్పుడు ప్రారంభం చెప్పండి. దీపం తగ్గించు. బెడ్ లైట్ వెయ్యి. నీ ముఖంలోకి చూస్తూ నిజం చెప్పలేను. మరి తమాషా మనుషులు అంటూ ఆమె లేచి బెడ్ లైట్ వెలిగించొచ్చింది. ఇందాకటి వలనే చెరువులో కూర్చుంది. ఇప్పుడతనికి నవీన రూపం కొంత మరుగుపడింది. మనిద్దరం కలుసుకున్న మొదటి రోజు చాలా విచిత్రమైంది. అందులో మాయుంది. నువ్వు రవి అని ఎవరిని అనుకుంటున్నావో వాడు ఒట్టి మాయలవాడు, మోసగాడు. నాలాగా? వాడు నిన్ను బ్రతికించలేడు, చిత్రవద చేయడం ఆరంభించాడు. స్వోత్కర్షలు మానండి స్వామి. కాదు, మిమ్మల్ని ప్లేటర్ గారు అని పిలుస్తాను. ఇహ సెలవియ్యండి. క్షమించు, ఇది నేను కథగా అలలేకపోతున్నాను. నేను ఆడిందంతా ఓ కపట నాటకం. నేను ఓ విలన్లాంటి వాణ్ణి. ఆపదలో ఉన్న నిన్ను అణు మాత్రం కనికరం లేకుండా ఊబిలోకి దించి నేను దూరంగా పారిపోవాలని తెగించాను. కన్నీళ్లు చూసి పకపకమని నవ్వకపోయినా నీ దారి నిన్ను విధిరాతకు పడేసి హాయిగా సుఖించుదామనుకున్నాను. ఇదంతా ఎందుకు? నాకు చాలా కోపం వస్తోంది మీ మీద. ఎందుకో చెప్పండి. కొద్దిసేపట్లోనే ఇదంతా పరిహాసం కాదని గ్రహిస్తావు. భయంకర సంగ్రామం అని కూడా గుర్తించగలవు. చిన్నతనాన ఓ దృశ్యం తాలూకా ముద్ర నాలో అతి బలంగా హత్తుకుపోయింది. నీకిదంతా చెబుతుంటే విచిత్రంగా ఉంటుంది. నేను ఇంకో అమ్మాయిని కూడా ప్రేమించాను, తెలుసా? మొదటమ్మాయి ఎవరు? రాగిణి అని అరిచాడు రవి. కాని తనని తానే సముదాయించుకుని, ఆ ఇంకో అమ్మాయి మొదటిది. రెండవ వారు ఎవరో వివరించి చెప్పనక్కర్లేదు. తెలీదు, చెప్పండి. నే చెప్పను. కాదు, చెప్పవలసిందే అని ఆమె ఆవేశంతో అతని 2 చేతులు పట్టుకుంది. వదలండి, నేను భ్రష్టురాల్ని అని రవి పకపకా నవ్వాడు. రాగిణి, చూసావా, నేను నవ్వాను. ఇంత ఆనందం నాకెందుకు కలిగిందో అన్నాడు. ఆమె చిన్నబుచ్చుకుని చేతులు విడదీసుకుని, అభాగ్యురాల్ని చూస్తే అందరికీ ఆనందమే కాబోలు అంది. మరైతే ఆ అమ్మాయిని ఏం చేశారు అని అడిగింది. అంటే మీరన్న మొదటి. ఏం చేస్తాను, పిల్లాడదలుచుకున్నాను. ఇక్కడ చిన్నక్కను గురించి కొంత చెప్పవలసింది. ఇందుకు ఆమె ప్రోద్బలమే కారణం. రాగిణి, ఇప్పుడు నువ్వు ఆమెను తలుచుకుంటే కోపం రావడం లేదు? నీ వినాశనానికి ఆమె హేతువు. ఛీ, నోరు అదుపాజ్ఞంలో ఉంచుకోండి.
నా వినాశనానికి నేనే హేతువు. మీ అభిప్రాయం నాకు అవసరం లేదు. చిన్నక్కన గురించి అంత నిరసనగా మాట్లాడరు కదా, మీకు బుద్ధెలా లేకపోయింది? రవి తనలో తాను సంతోషించన్నాడు. కాని నాకు నిన్న ఉదయం చాలా అవమానం జరిగింది రాగిణి. అది ఇటువంటిదని వివరించి చెప్పగలిగే శక్తి నాకు లేదు. ఆ మాటల్ని నేను నోటితో కూడా ఉచ్చరించలేను. నేను నిన్ను మోసగించిన విషయం ఎప్పటికైనా నమ్మవనుకుంటాను. కాని స్త్రీ హృదయం స్త్రీ అర్థం చేసుకోవడంలో ఎంత అమాయకంగా పొరబడుతుందో గ్రాహ్యమైంది. నేను జీవితంలో ఘన విజయం సాధించదలుచుకున్నాను. కాని ఘోర పరాజయం పొందాను. ఇప్పుడు నన్ను బట్టబయలు చేసుకుంటున్నాను విను. ఏ రోజైతే చిన్నక్క నేను పెళ్లి చేసుకోవాల్సిన వ్యక్తి నీవు కాదు అన్న ఉద్దేశం వెలుగుచ్చిందో అంతకు ముందు వరకు నాలో చెలరేగుతున్న సంకుల సమరానికి మరింత దోహదమిచ్చినట్లయింది. నేను ఇద్దరిని ప్రేమించాననుకున్నాను. ఒకరినే త్రికరణ శుద్ధిగా ప్రేమించగలిగాను. స్వార్థం లేదు. ఏ త్యాగానికైనా సిద్ధమే అనుకున్నాను. అసమర్థుణ్ణి అని తేలింది. ఈ విలాపాన్ని అతిక్రమించవచ్చునని, స్వచ్ఛమైన నిశ్చలమైన జీవితం ఇహ మీదట గడపవచ్చునని ఇప్పుడు ఉద్దేశిస్తున్నాను. అది అసంభవమని తర్వాత బయటపడుతుంది. నేను సాధించిందేమిటి? నన్ను నేను అంకితమిచ్చుకుని ఒరగబెట్టిందేమిటి? ఇదే నాకర్థం కాదు రాగిణి. నేను నీకింక కనపడ్ను. ఇంతకంటే ఎక్కువ చెప్పలేను. నీకు అందినంతవరకు బోధపరచుకో. అసహ్యం కలిగితే కసితేరా తిట్టుకో. కాని చిన్నక్కను దూషించుకో. ఆమె పరమ పవిత్రురాలు. నీకు తెలీదేమో, నీకన్నా అభాగ్యురాలు. ఇహ నువ్వు ఏం చేసినా సంసిద్ధం అంటూ అచలనంగా పడుకున్నాడు. రాగిణి ఇప్పటికి ఊపిరి బిగించింది. తన అసక్తతను ఇప్పుడు సంపూర్ణంగా గ్రహించుకుంది. తుచ్చమైన అల్పమైన భావాలకు లొంగిపోయి అతను ఎటువంటి సంక్షోభాన్ని భరిస్తూ నిజాన్ని తెలుసుకోవడానికి ఉపేక్షిస్తున్నాడో తెలుసుకుంది. ఆమె నిరతుర్రాలైంది. అతని హృదయంపై వాలిపోయి చాలాసేపు స్తబ్దుగా ఉండిపోయింది. ఆమె ఏడుస్తున్నట్లు కూడా లేదు. ఆమె మృదువైన చేతులు అతని కంఠసీమపైన వక్షస్థలంపైన అచేతనంగా పడున్నాయి. కొంతసేపటికి రవి కళ్ళు తెరిచాడు. ఆ చేతుల్ని స్పృశించాడు. ఇంతలో అతనికి ఆమె శిరస్సు తగిలింది. మెల్లగా చెంపలు నిమిరాడు. హఠాత్తుగా అతని మనసు వైరాగ్యాన్ని త్యజించింది. ఏదో కాంక్ష అతని నరనరాలా అల్లుకుపోయింది. త్రుటిలో తన రూపం తనకే భయంకరమనిపించింది. అయినా లెక్క చేయలేదు. చిన్నక్క అనుకున్నాడు. ఏ ఫలితాన్ని సాధించలేక ఓటమి పొందానో అట్టి ఓటమిని భరించడానికి ఓ సాహసకార్యం తలపెడుతున్నాను. నువ్వు నన్ను క్షమించినా సరే, చేదరించుకున్నా సరే. అతని ఆలోచన కూడా వణికింది. మనస్సు ఒక బొందు నుంచి మరో బొందులోకి ప్రవేశించింది. అతను కఠినుడయ్యాడు. రాగిణి అన్నాడు. అంది ఆమె క్షీణస్వరంతో కళ్ళు విప్పకుండా. మనం ఎటైనా వెళ్ళిపోదామా? అంతే. అతను స్పర్శ ద్వారా ఆమె శరీరం వింతగా వణికిపోయిందని గ్రహించాడు. అయినా తెగించన్నాడు. రాగిణి, నా దుఃఖం ఇలా ఉపశమనం చెందదు. నిన్ను వదులుకుని నేను ఏ ఆనందాన్ని బావుకోలేను. నన్ను నమ్ము. నాకు ప్రపంచంలో నీకంటే అదుకులెవరూ లేరు. అతని నోటిని ఓ సున్నిత హస్తం మూసింది. ఆ నాలిక తెగిపోదు. అపచారమంటావా? నేను సిద్ధమే. నాకు ప్రతీకారం తీర్చుకోవాలనుంది. అతని గుండెపై రాగిణి నవ్వింది. సరే, నాకు ఇష్టమే. మన ప్రయాణం ఎప్పుడు? అతను తల తిరిగినట్టయి హతాశుడై మానపడి ఉండిపోయాడు. విరుద్ధ ఫలితాలకు అలవాటు పడ్డ అతని నైజమే అతని స్థితికి ఈడ్చుకొచ్చి ఉంటుంది. రేపే అని గొణిగాడు మళ్లీ తేరుకొని. అప్పుడు రాగిణి లేవబోయింది. ఆమె చెయ్యి అతని చేతిలో ఇరుక్కునుంది. నేను నిన్ను వదలను అన్నాడు ఆ చెయ్యి గట్టిగా పట్టుకుని. రేపట్నుంచి వదలదులేండి ఏం అని ఆమె బలవంతంగా విడిపించుకుని వెళ్లి పెద్దలైటు వెలిగించింది. ఇద్దరి కళ్ళు మిరుమిట్లు గొలిపాయి. ఇద్దరూ ఒకరి వంకొకరు చూసుకుని చకితులయ్యారు. అనేక సందర్భాల్లో ఇంతకు ముందు ఇరువురూ నవ్వుతూనే ఉన్నారు. కాని ఏది నిజమో ఇద్దరి కళ్లల్లోంచి దిగజారుతున్న కన్నీళ్లు రుజువుపరుస్తున్నాయి. అది ఒకే మహానంది నుంచి ఆవిర్భవించి రెండు పాయలుగా చీలిన ఉపనదుల వలె ఉన్నాయి. పమిట చెంగుతో వాటిని తుడిచింది. మరి నా కన్నీళ్ల మాటో? ప్లేడర్ గారికి ఇప్పటినుంచి సహాయం కావలసొచ్చింది కాబోలు. ఆమె నవ్వి ముందుకొచ్చి చీరచెంగుతో అతని నేత్రాలు శుద్ధం చేసింది. క్షణకాలం అతను తన్మయుడై, నువ్వు మళ్లీ నాకు దగ్గరగా వచ్చావు. ఈసారి నేను మొండికేస్తేనో? అతని ఈ భావం తొలగించడం ఎలానో ఆమెకు గ్రాహ్యం కాలేదు. మొండికేసి చూడండి అంది చివరకు ఓ తీక్ష కటాక్షం విసిరి. ఏ మానవుడు ఈ మాటకు బెదిరిపోకుండా ఉండగలడు గనుక పోనివ్వు అని తల అటు తిప్పి చూడకుండా పడుకున్నాడు, గతాన్ని సర్వం విస్మరించి. రాగిణి కొంచెం ముందుకొంగి,
ఆ రాత్రి నాకు చెప్పకుండా పారిపోయారు కదూ, మీ ఉద్దేశమేమిటో అంది. ఉద్దేశం చెప్పాలా? నేను ఎన్ని వైవిధ్యమైన భావాలతో ఉత్తేజితుణ్ణైనానో ఇప్పుడు అవన్నీ చెప్పడానికి కూర్చుంటే పెద్ద గ్రంథమవుతుంది. నాకు నిద్రొస్తోంది అన్నప్పుడు అతని పెదవులపై విహరించిన చిరునవ్వు ఆమె దృష్టిని తప్పించుకుపోలేదు. ఆమె యువతలకొచ్చి దీపం ఆర్పేసింది. ఆ చీకట్లో ఆమె ఎక్కడ పడుకుందో రవికి తెలీదు. తెల్లవారక ముందే అతనికి మెలకు వచ్చింది. ఒకసారి బద్ధకంగా ఒళ్ళు విరుచుకుని రాగిణి అని పిలిచాడు. జవాబు రాకపోయేసరికి ఎంత మంచి నిద్రలో ఉందో పాపం అనుకుంటూ లేచి ఇంకా చీకట్లు వీడకపోవడం చూశాడు. ఇలాంటి సమయంలోనే ఓ రోజు ఆమెకు చెప్పా పెట్టకుండా పలాయనం చెత్తగించాడు. దానికి ఆమె నిన్న రాత్రి కారణం కూడా అడిగింది. అతనికి గత రాత్రి జరిగిన అనుభవాలన్నీ గుర్తుకొచ్చాయి. అవన్నీ ఇప్పుడు అబద్ధాలుగా గోచరించాయి. తనంతటి దగాకోరు ఎవరూ లేరనుకున్నాడు. ఇప్పుడైనా తనకు అడ్డంకేమీ లేదు. నిరాటంకంగా తలుపు తీసుకుని బయటకొచ్చాడు. ఈ ఆలోచనొచ్చేసరికి వెన్నుమీద ఎవరో సమ్మెటపోటు పొడిచినట్లయింది. అంతకన్నా ఈ గదిలో ఉరిపోసుకుని చావడం మేలనిపించింది. రాగిణి, నిన్ను నేను వదులుకుంటానా ఇంతవరకు వచ్చి అనుకొని నిట్టూర్చి మంచం మీద అలానే కూర్చున్నాడు. క్రమంగా తెల్లవారింది. ఇప్పుడు గది నిండా తెల్లని వెలుతురు. కాని అందులో అతనికి కావలసిన వ్యక్తి కనిపించలేదు. లేచి లోపలికి వెళ్లి రాగిణి అని పిలిచాడు. బహుశా ఆమెకా పిలుపు అందుండదు. జవాబు ఇలేదు. తత్తరపాటుతో అతను ఉన్మాదిలా కలిదిరిగాడు. రాగిణి లేకుండా ఇంటిని చూడడం ఇదే ప్రథమం. తిరిగొచ్చి నిస్పృహగా మంచం మీద కూర్చుంటున్నప్పుడు పక్కనే ఓ కాగితం కనిపించింది. దాన్నిండా రాగిణి రాగిణి అక్షరాలు. ఇలా పారిపోవడంలో ఉద్దేశం చెప్పాలా? నేను ఎన్ని వైవిధ్య భావాలతో ఉత్తేజితురాలనైనానో ఇప్పుడు ఇవన్నీ రాయడానికి కూర్చుంటే పెద్ద గ్రంథం అవుతుంది. నా నిద్ర విచ్చింది. ఒక్క విషయం మాత్రం వినండి. ఎక్కడదాన్నో మధ్యలో వచ్చిందాని గురించి సమగ్రంగా తెలుసుకున్న తోబుట్టువు ప్రపంచంలో అందరికన్నా మిన్నైన చిన్నక్కగారిని గురించి తెలుసుకోవడంలో చివర్న అపోహలో పడ్డారు. ఆమెను నేను బాగా ఎరుగుదును. అన్యాపదేశంగా నాకు త్రోవ కూడా ఉపదేశించింది ఆమె. చివరిసారిగా మీరొస్తారనే ఆశతో ఇన్నాళ్లు ఎదురుతెన్నులు చూశాను. అది ఫలించింది. రాత్రి మీరేమనుకున్నారో అదంతా మీ జీవితంలో తర్వాత ఒక్క నిమిషమైనా గుర్తు తెచ్చుకోండి. ఆ మాటలు విన్న తర్వాత ఈ పని ముందే ఎందుకు చేయలేకపోయానని నేను ఎంత బాధపడ్డానని. చిన్నక్కగారి గత చరిత్ర నాకు తెలీదు. కాని అవసరం లేదు. మీరు నన్ను ఆమెను పోల్చినప్పుడే నా ఊహ పరిపరి విధాల పోయింది. స్త్రీని స్త్రీ బాగానే అర్థం చేసుకుంది. మా గురించి మీ మగవాళ్ళకి ఏం తెలుసు? అప్పటికూడా ఆమె మీ మీద మమకారం చేత తన ఆత్మస్థానాన్ని లెక్క చేయకుండా మీరు త్రికరణశుద్ధిగా ఎవరిని ప్రేమించారో వారినే జత చేయడానికి సమకట్టింది. కాని అప్పుడు మీ భావి జీవితం జరగబోయేదానికన్నా అధ్వానం. రాగిణి మీకన్నా కొంత అనుభవజ్ఞురాలనుకుంటాను. అదీగాక దేనికైతే దూరంగా ఉండదలిచిందో పరిస్థితుల ప్రభావం వల్ల దానినే దరిచేరవలసొచ్చినప్పుడు అదంతా చిత్తభ్రాంతి. విషాదమనే కటిక లోహానికి విలాసమనే స్వర్ణపు తొడుగు అని గ్రహించి చిన్నక్క దగ్గర ప్రమాణం తీసుకుంది. అంతే. మొన్నటి ఉదయం జరిగిన అవమానం మరిచిపోతే మీరు బుద్ధిమంతులు అనిపించుకుంటారు. చిన్నక్కగారిని అడిగానని చెప్పండి. నేను ఇప్పటికి గమ్యస్థానం చేరుకుంటున్నాను. రవిగారు, దొరగారు, స్వామి, అయ్యో నా కర్మ, ప్లేడర్గారు క్షమిస్తారా? మరీ సెలవు. రాగిణి. కన్నీళ్లతో రాగిణి. రాగిణి అక్షరాలు చెరిగాయి. రవి తల పైకెత్తి బయటకు చూశాడు. అతని వంక సూర్యుడు చూస్తున్నాడు. రాగిణి అని పలికాడు గద్గద స్వరాన, కృతజ్ఞుణ్ణి. తిరిగి చీకటి పడుతోంది. వందల కొద్దీ ప్రయాణికులతో బాటు రవిని తీసుకొచ్చి దిగవిడిచింది రైలు. స్టేషన్ బయటకొచ్చాడు. ఊళ్ళో ప్రజలెవరైనా తనని గుర్తించి దిగ్భ్రాంతులవుతారేమోనన్న ధ్యాస కూడా అతనికి లేకపోయింది. మనిషి రూపం మరింత మారిపోయింది. ఎన్నో యుగాల తర్వాత ఈ ఊరు వచ్చినట్లుగా ఉంది. ఎవర్నీ పట్టించుకోకుండా తన దారిన నడవసాగాడు. ఆత్మీయులెవరైనా అతన్నా స్థితిలో చూసి అయ్యో నాయనా అని కావలించుకోకపోయినట్లయితే వాళ్లు కఠినులు, దౌర్భాగ్యులు. చిన్నక్క రహస్యం తాను దాచాననుకున్నాడు. తన రహస్యం ఆమె దాచాననుకుంది. ఆ ఆలోచనొచ్చాక అతను వెంటనే ఆ ఇంటికి పరిగెత్తి ఆమెను కళ్ళారా చూద్దామనుకున్నాడు. సంవత్సరాల తరబడి దాగిపోయిన రహస్యం బయటపడింది. బాధ మీద కసి తీర్చుకుని తీరాలి. తాను చేయని తప్పుకు చిన్నక్క శిక్షను అనుభవించింది. తనకు జరిగిన అన్యాయానికి చిన్నక్క సానుభూతి పొందకపోగా శిక్ష అనుభవించింది. తాను ఇప్పుడు సుక్షితుడు.
ఇది వరకు తాను అనేక సందర్భాల్లో ప్రకృతికి పాపపంకిలమైనట్టు నిగ్రహం లేనట్టి జవాబులు రాశాడు. అవన్నీ ఈరోజు ప్రయాణంలో చించి పారేశాడు. ఇంటిని సమీపించేసరికి అతను ఎంతో ఉత్సాహంతో అడుగులు గబగబా వేశాడు. కాని ఇల్లంతా నిర్మానుష్యంగా ఉన్నట్లు తోచింది. తలుపులు తెరిచే ఉన్నాయి. విద్యుత్ వేగంతో లోపలికి వెళ్ళాడు. మెట్లన్నీ ఎక్కి ఆమె గదిలోకి పోయాడు. అక్కడ కూర్చుని కిటికీలోంచి బయటకు చూస్తూ నిట్టూర్పులు విడుస్తూ ఉందనుకున్నాడు. కాని ఆశాభంగం ఎదురైంది. గదులన్నీ కలిదిరిగాడు. లైట్లు వెలుగుతున్నాయి. పిచ్చెత్తినట్లు చప్పుడు చేసుకుంటూ దిగి కిందకొచ్చేశాడు. అంతా సర్వనాశనమైనట్లుగా ఉంది. చిన్నకెక్కడా కనపడలేదు. హతాశుడై అక్కడున్న ఓ కుర్చీలో కూర్చుని పేలవంగా తల పక్కకు జారేస్తుండగా వెనక నుంచి అడుగుల చప్పుడు సమీపిస్తోంది. రవి శ్రద్ధగా విన్నాడు. ఆతృతతో తల తిప్పి చూశాడు. ఎప్పుడొచ్చారయ్య గారు అన్నాడు కేశవులు ముందుకొచ్చి. రవి అసహనంతో కేశవులు చిన్నక్కగారేరి అన్నాడు. కేశవులు తలదించుకున్నాడు జవాబు చెప్పకుండా. మాట్లాడవేం ఫూల్, బావగారేమైనా కబురు పంపించారా? కేశవులు ఎలానో ధైర్యం తెచ్చుకుని చిన్నమ్మగారు వెళ్ళిపోయారు బాబు అన్నాడు. ఎక్కడికి? కేశవులు మాట్లాడకుండా ఏడుపు ఆరంభించాడు. చెప్పవేంరా, నన్ను చావమంటావా? నిన్నటి పొద్దున్న మద్రాసు నుంచి ఒక ముసలాయన ఓ అమ్మాయిగారు దిగారండి. అప్పుడు చిన్నమ్మగారు నేను ఇద్దరమే ఇంట్లో ఉన్నాం. ఆ అమ్మాయి వస్తూనే చిన్నమ్మగారిని గట్టిగా కౌగిలించుకుని ఒళ్ళో తలపెట్టుకుని ఒకటే ఇదిగా ఏడ్చారండి అంటూ కేశవులు మళ్లీ బెత్తరచూపులు చూస్తూ ఊరుకున్నాడు. చెప్పరా రాస్కెల్ చెప్పున అన్నాడు రవి సహనం పూర్తిగా చచ్చి. ఆ అమ్మాయిగారి పేరు శశిగారంటండి. నన్ను మీరే ఎలాగైనా కాపాడాలని చిన్నమ్మగారిని పట్టుకుని ఏడుస్తున్నారండి. నీకేం పర్వాలేదు అన్నారు చిన్నమ్మగారు. ముసలాయన బయటే ఉన్నాడు. వాళ్ళిద్దరూ లోపలికి వెళ్ళిపోయారు. లోపల వాళ్ళేం మాట్లాడుకున్నారో నాకు తెలవదండి. చాలాసేపటికి చిన్నమ్మగారు ఆ వచ్చిన అమ్మాయి గారితో కలిసి బయటకొచ్చారు. ఏం జరిగిందో నాకేం తెలీదండి. సాయంత్రం దాకా ఉండి వచ్చిన వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు. అప్పుడు చిన్నమ్మగారు తమ గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నారు. నేను వెళ్లి బయటనుంచి పిలిచాను. పలకలేదు. చేసేదేం లేక వచ్చి మెట్ల దగ్గర పడుకున్నాను. లోపల గదిలో లైటు వెలుగుతూనే ఉంది. ఓ అర్ధరాత్రి వేళ తలుపు చప్పుడైతే మెలకు వచ్చింది. అప్పుడు ఏం చెప్పమంటారయ్య గారు, నేనే గుర్తుపట్టలేకపోయాను. ఆ మొహం చిన్నమ్మగారు ఎదురుగా నిల్చునున్నారు. తర్వాత ఏం జరిగింది అని రవి ఉద్రేకంగా అడిగాడు. ఈ ఉత్తరం మీకిమ్మన్నారు. తాను వెళ్ళిపోతున్నానన్నారు. ఎక్కడికి? నేను ఎంత అడిగినా చెప్పలేదు. ఎంత బ్రతిమలాడినా ఉండలేదు. ఇదిగోండి ఉత్తరం. నేనెంత కాళ్లా వేళ్లా పడ్డా విన్నారు కాదయ్య గారు అంటూ కేశవులు కళ్ళనీరు కారుస్తూ ఓ ఉత్తరం అందించాడు. మళ్లీ ఓ ఉత్తరం. రవి చేతులు గజగజమని వణికాయి. అలా అడుగడుగున కంపించిపోతూనే చదవడం పూర్తి చేశాడు. రెండు చేతులతో తల బాదుకున్నాడు. ఎంత పనిచేసింది. శశి నిన్న ఇక్కడకు రాకుండా ఉంటే తన చిన్నక్కను దక్కించుకునేవాడు. తన రహస్యం అందరికూ తెలిసిపోయిందన్న ఆత్మాభిమానంతో ఆమె పరిత్యాగం చేసింది. అతడికి కళ్ళు చెదిరినట్లు అనిపించింది. ఒకే రాత్రి ఒకే తరగతి స్త్రీలు ఒక వ్యక్తి సన్నిధానం నుంచి నిష్క్రమితులయ్యారు. తర్వాత అతనికి చాలాసేపటి వరకు బాహ్యస్మృతి లేదు. మరనాడు సూర్యోదయంతో పాటు అతనికి జ్ఞానోదయం కూడా కలిగింది. ఈ విశాల విశ్వంలో ఎక్కడున్నా తన చిన్నక్కను అన్వేషించి సాధించాలి. అప్పటి వరకు నిద్రాహారాల మాట తలపెట్టకూడదు. ఈ నిశ్చయంతో ఆ రోజే అతను ఇల్లు విడిచి వెళ్ళిపోయాడు. దృఢ నిశ్చయంతో ఆ రాత్రికి రాత్రి ఇల్లొదిలొచ్చేశాక శారద ముందుగా భర్తగారి ఊరు బయలుదేరి వెళ్ళింది. తెల్లవారుతుండగా ఆమె ఇంటికి జంకులేని అడుగులతో సమీపించేసరికి అప్పుడే గేట్లోంచి బయటకొస్తున్న నౌకరు రంగన్న, అమ్మగారు మీరా అంటూ ఆశ్చర్య విషాదాల్లో మునిగిపోయాడు. రంగన్న అని పిలిచింది చిన్నక్క. అయ్యగారు ఎలా ఉన్నారు? ఏమీ కులాసాగా లేదమ్మగారు. రోజూ డాక్టర్ వచ్చి వెళుతూనే ఉన్నారు. లోపలికి రండి. ఇహ మీరొచ్చారు అయ్యగారికి నయమైపోతుంది. శారద నీరసంగా నవ్వింది. వెర్రివాడా, నీకెందుకు నాయనా నేనంటే ఆపేక్ష? నీ వచ్చిన పని అయిపోయింది, వెళుతున్నాను అంటూ కదిలింది. అమ్మగారు, నేను మీ వెంట వచ్చేస్తానండి. దయలేని ఈ అయ్యగారితో మీరు లేనప్పుడు నాకు పనిలేదు. నాతో వస్తే నువ్వు పరుగు అందుకోలేవు. ఈ లోకంలో నన్ను అనుసరించగల వ్యక్తి ఒక్కరే ఉన్నారు. అదీగాక నాకు ఒకరి సేవతో నిమిత్తం లేదు. మీ అయ్యగారు రోగిష్టి మనిషి, దుర్బలుడు. పోనీ ఆయనకు చెబుతాను మీరొచ్చారని. నువ్వు చేయకూడని పనే అది, వస్తాను అంటూ శారద ఇక అక్కడ ఒక్క నిమిషమైనా ఉండకుండా గబగబా వెళ్ళిపోయింది. సామాన్యుడు, వాడి ప్రార్థన ఆమెను ఏమీ కదిలిస్తుంది?
కొన్ని రోజులు గడిచాయి. తమ్ముడి నైజం ఆమెకు తెలియకపోలేదు. తనని వెతుక్కుంటూ రావడంలో అతను ఎంతమాత్రమూ అశ్రద్ధ చేయడు. అతడిని తప్పించుకుపోగలగడం మినహా ఈ లోకంలో క్లిష్టమైన సమస్య ఏదీ లేదు. రాత్రులందు మాత్రం ఆమె ప్రయాణం చేసేది. కొన్ని రాత్రుళ్ళు పగళ్ళు గడిచాక ఆమె ప్రయాణం సాఫీగా గడిచిపోవడం ప్రారంభించింది. కాని హఠాత్తుగా ఓ రోజు రైల్లో ఒక వ్యక్తి తారసపడ్డాడు. శారద ఉలికిపడింది. మేలిముసుగు సవరించుకుని మూలకు జరిగి కూర్చుంది. రైలు అంధకారాన్ని చీల్చుకుని వాయు వేగంతో సాగిపోతోంది. పెట్టెలోని ప్రయాణికులంతా కునికిపాట్లు పడుతున్నారు. కొంచెం ఆగి ఆ ముసుగులోంచి తొంగి చూసింది. ఆ వ్యక్తి ద్వారం దగ్గర నిలబడి ఆమె వంక నిశితంగా చూస్తున్నాడు. అటువైపే కదిలి సమీపిస్తున్నాడు. శారద చటాలన అటు తిరిగి బాగా ముడుచుకుని కూర్చుంది. ముఖం కనిపించనీయకుండా. చలిగాలి తీవ్రంగా వీస్తోంది. పడమటికి దిగజారిపోతున్న శుక్ల నక్షత్రం కాంతిని మరింత జ్వలితం చేసుకుని ఉపద్రవాన్ని సృష్టించబోతున్నట్లుగా బెదిరింపు సాగిస్తోంది. ఆ వ్యక్తి చాలా దృఢకాయుడు. గెడ్డం బాగా పెరుగుంది. కంఠం చుట్టుగా ఛాతీమీద వేసుకున్న పైగుడ్డ గాలికి రెపరెపలాడుతోంది. అతను నిల్చున్న జాగా నుంచి చూస్తే కనబడుతున్న నిశాకాశంలా అతని బలమైన వదనం చిందరవందరగా ఉంది. ఒకసారి జోగుతున్న ప్రయాణికుల వంక పరికించి నిల్చున్న చోటనే ఉండిపోయి మూల కూర్చునున్న స్త్రీ వంక రెప్పవాల్చకుండా చూడ్డం మానలేదు. ఈలోగా చలిగాలి బయట పెచ్చు పెరిగిపోగా కొంచెం యువతలకు జరిగి వెనక్కానుకుని చేతులు మడిచి తీవ్రంగా ఏదో ఆలోచిస్తున్నాడు. మళ్లీ ఆమెను చూశాడు. అదే సమయానికి కొంచెం తలెత్తి కాంతులు నశించిపోయిన నేత్రాలతో అతన్ని పరికించింది శారద. ఇద్దరి చూపులు కలుసుకున్నాయి. ఇహ చూడ్డం మానేసి బయటకి దృక్కులు జరిపాడు తీక్ష్ణంగా. రైలు స్టేషన్లోకొచ్చి ఆగింది. స్టేషన్ అంత పెద్దదీ కాదు, చిన్నదీ కాదు. కాని కొద్దిమంది ప్రయాణికులు లేకుండా పోలేదు. విద్యుత్ కాంతులున్నాయి. శారద కూర్చున్న ప్రదేశం నుంచి లేచింది. ఇది వరకటి స్థలంలో ఆ వ్యక్తి లేడు. త్వరగా కిందకు దిగి స్టేషన్ బయటకొచ్చింది. కొంచెం దూరం నడిచాక ఎక్కడా చడీ చప్పుడు లేదు. దుకాణాలన్నీ మూసివేశారు. ఒకసారి ఆగి వెనుతిరిగి చూసింది. ఎవరూ కనపడలేదు. తల వంచుకుని గబగబా నడవసాగింది. సందుమలుపు దగ్గరకొచ్చేసరికి ఓ రిక్షావాడు బండ్లో పడుకొని బీడీ కాల్చుకుంటూ కులాసాగా కూన్రాగాలు తీస్తున్నాడు. శారద వాణ్ణి సమీపించింది. రిక్షా కావాలమ్మా అన్నాడు వాడు చటుక్కున లేచి నిలబడి. తర్వాత నిదానించి చూస్తూ, ఈ దగ్గరలో ఏదైనా సత్రం ఉందా నాయనా అని ప్రశ్నించింది వాణ్ణి ప్రశాంత స్వరంతో. బేరం పోయిందని విసుక్కుని, ఆ పక్క సందులోనే ఉంది, వెళ్ళండి అంటూ తిరిగి పడుకున్నాడు. శారద బయలుదేరింది. కొంత దూరం వరకు రిక్షావాడి కూన్రాగం నిశ్శబ్ద వాహినిలో చిరు గాలి తరంగాలతో ఢీకొని వృధ చేస్తున్నట్లు వినిపిస్తూనే ఉంది. ఈ ఊరు తనకు కొత్త బస్తీలా ఉంది. చివరకు సత్రాన్ని సమీపించింది. పంచలో చాలామంది స్త్రీ పురుషులు ఒకరి పక్కగా ఒకరు ముడుచుకుని పడుకున్నారు. గోడమూల దగ్గుతూ అవస్థపడుతున్న ఓ ముసలివాడు ఎవరు అన్నాడు. ఈ నూతన అగంతకురాలు సంశయిస్తూ నిలబడ్డం చూసి. శారద తడబడలేదు. కొంచెం సమీపించి నిశ్చల స్వరంతో, ఈ రాత్రి లోపల గదేమైనా దొరుకుతుందా అని ప్రశ్నించింది. లోపలకు పోయి అడుగమ్మా, అక్కడ గుమస్తా ఉన్నాడు అని చెప్పి మళ్లీ దగడంలో మునిగిపోయి మధ్య విరామంలో ఏదో సణుగుడు మానలేదు. సత్రపు గుమస్తా నిద్రపోతున్నాడు. లేపేసరికి విసుక్కున్నాడు. వచ్చిన వ్యక్తి ఒక స్త్రీ అని తెలుసుకుని, అంతేకాక కళ్ళు నులుముకున్నాక గౌరవనీయురాలుగానే గుర్తించి, రామ్మా రా, ఈ రాత్రివేళ నీకు గది లేకపోతే ఎంత ఇబ్బంది. ఒకటే ఉంది, చాలా శిథిలావస్థలో ఉంది. నువ్వు పర్వాలేదు, నిశ్చింతగా పడుకోవచ్చు అంటూ మాట్లాడకుండా వెంబడిస్తున్న ఆమెను తీసుకుపోయి ఓ మారుమూల గదిలో ప్రవేశపెట్టాడు. చేతిలో పట్టుకున్న దీపాన్ని అక్కడ గోడకున్న కొంకికి తగిలించి, పర్వాలేదు కదమ్మా, బాగా నిద్రపడుతుంది అని ఏదో ఆశిస్తూ మాటిమాటికి తలెత్తి ఆమె వంక చూస్తూ ఇంకా అక్కడే నిలబడ్డాడు. శారద చేతిలో ఉన్న సంచి నేలమీద పెట్టి అందులోంచి ఓ రూపాయి వెలికితీసి అతని చేతిలో ఉంచింది. అతడు సంతోషించి, నేనక్కడుంటాను, ఏమైనా అవసరముంటే లేపండమ్మా అని వినయంతో సెలవు తీసుకుని చకచక నడిచి వెళ్ళిపోయాడు. శారద దీపం ఒత్తి కొంచెం ఎక్కువ చేసి చుట్టూరా కలిగి చూసింది. నేలంతా ధూళి దుమ్ముతో చీదరగా ఉంది. అటువంటి నేలమీద ఓ చాపుంది. ఆమె దానిమీద ఆసీనురాలు కాలేదు. తలుపులు దగ్గరగా వేసొచ్చి గోడ కానుకొని కళ్ళు మూసుకుని ఏదో యోచిస్తూ ఉండిపోయింది.
ఆమె స్థితి చూస్తే చాలా రోజుల నుండి అన్నపానాదులు లేనట్లుగా అత్యంత కృశించిపోయింది, డస్సిపోయింది. అంతకన్నా ఎవరి వదనమూ వాడిపోదు. ఆమె నుంచి ఎటువంటి నిట్టూర్పు వెలువడలేదు. ఓ అరగంట గడిచింది. దాదాపు 12 దాటుంటుంది. గది బయట చిన్నగా అడుగుల చప్పుడు ఆరంభమైంది. అవి అటు ఇటు తచ్చాడుతున్నాయి. శారద చొప్పున కళ్ళు తెరిచి చూసింది. ఆమె దృష్టంతా తలుపుల మీదనే కేంద్రీకృతమైంది. అప్పుడు గంభీర స్వరంతో ఇలా అంది, బయటెందుకు తచ్చాడుతున్నావు? లోపలికి రావచ్చు. ఆమె నిల్చున్న చోటునుంచి కదల్లేదు. ముఖంలో ఏమీ ఆందోళన వ్యక్తం కాలేదు. అలాగే నిలబడి విప్పారిత నేత్రాలతో పరిశీలిస్తోంది. నెమ్మదిగా తలుపులు తెరుచుకోవడం ఆరంభించాయి. క్రమక్రమంగా లోపలికి చోటు చేసుకున్న ఓ మానవ విగ్రహం మెల్లగా తలుపులు మూసివేసింది. నన్నెందుకు అనుసరిస్తున్నావో చెప్పు. నీతో 5 నిమిషాల కంటే నేనెక్కువ మాట్లాడలేను అని నిర్మలంగా నిర్భయంగా ఉన్న శారద కంఠస్వరం వినవచ్చింది. అతను జాలిగా ఆమె వైపు చూసి, శారద, ఇప్పుడు నీ మనసు మార్చుకోలేదన్నమాట. నీకెందుకీ కాఠిన్యం చెప్పు. ఇప్పుడు నీకే బంధాలు లేవు. నేనా ఏకాకిని. అంత క్రోధంగా చూడబోకు. నా మాటల్ని జాగ్రత్తగా ఆలకించు. నీ సౌందర్యాన్ని, యవ్వనాన్ని నేను కాంక్షించడం లేదు. వాటికి నువ్వు నేను ఇద్దరమూ దూరమయ్యాము. నాకు కావలసింది కేవలం నీ సాన్నిహిత్యం, సన్నిధి. దానికోసమే నేనింత వెర్రివాణ్ణైపోయాను. నువ్వు గజ దొంగవి, దుర్మార్గుడివి అయినందుకు కారణంగా నన్ను ఆపాదించబోకు, మూర్ఖుడా అంది శారద. కాని ఆ స్వరంలో తీక్షణత ఏమీ లేదు. తప్పక నువ్వు స్త్రీవి. లోకం కళ్లల్లో కారం కొట్టావు. ఆ పని నాకు చేత కాలేదు. నువ్వు నిజం నమ్ముతావా? నిన్నుగాక నేను ఏ పరాయి స్త్రీని కళ్ళెత్తి చూడలేదు. నన్ను నేనే పతనం చేసుకున్నానంతే. మంచి పని చేసావు. మరి విచారిస్తావేం? విచారం కాదా మరి? ఇదంతా నీ వియోగం సాధించిన వికటకృత్యమే. నిన్ను చూడకూడదనుకుని, నీ సంసారంలో నిప్పులు పోయకూడదనుకుని సంవత్సరాల తరబడి దూరంగా తిరిగాను. జేళ్లపాలయ్యాను. ఎంత తపన, ఎంత ఆవేదన భరించానో నీకేం తెలుసు? నా మొర ఆలకించేదెవరు? అతడి కంఠం వణికింది. కొన్నాళ్లు అదే సుఖం అనుకున్నాను. విర్రవీగాను. పచ్చి దొంగగా, రౌడీగా తయారై నన్ను చూసి నేను గర్వించాను. కాని జీవితంలో నేను అందుకోవలసింది ఏదో ఉందని తెలిసింది. ఈనాడు ఈ క్షోభ భరించలేకపోయాను. నన్ను నమ్ము శారదా. ఆనాడు మీ ఇంటికి రాబోయే ముందు ఎన్ని రోజులు నరకయాతన అనుభవించానో ఏం చెప్పను. కాని చివరకు జరిగిందేమిటి? నన్ను నా భర్త నుండి దూరం చేశావు. భర్త అని కసిగా నవ్వి, వాడి మాట నా ముందు ఎత్తబోకు. ఒక్క రాత్రి భార్య పరాయి మగాడితో మాట్లాడ్డం చూసి ఇంట్లోంచి వెళ్లగొట్టేసిన నీచుడు వాడెక్కడి భర్త? అయినా ఇన్ని సంవత్సరాలు నువ్వు సంసారం చేసి సాధించింది ఏముంది? నేను ఏం సాధించింది నాకు తెలుసు. పతితుడువైన నీవు ఊహించగలవా? నా విషయం నేనే చెప్పుకుంటున్నాను. కాని నువ్వు లోకంలో ఇప్పుడు పవిత్రాల కిందే చలామణి అవుతున్నావే. శారద ఇహ కోపం ఆపుకోలేకపోయింది. ఎందుకు ఊరికినే మాట్లాడతావు? నువ్వే నన్ను ఈ స్థితికి తీసుకొచ్చింది. అయినప్పటికీ నేను పూర్తిగా క్షమించాను. కాని నువ్వు సర్వశక్తి సంపన్నుడివిలే. నేను అన్నింటినీ జయించాననుకుని క్షుద్రమైన ఈ కోపానికి, దుఃఖానికి వశురాలనైపోయాను. నీ ముఖం కూడా చూడడం నాకిష్టం లేదు. పో ఇక్కడి నుంచి. లేదా నన్నైనా వెళ్ళని. నాకెంత అవమానం జరిగిందో నీకు తెలీదు అంటూ ఆమె 2 చేతులతో ముఖాన్ని కప్పుకొని అతి కష్టం మీద దుఃఖాన్ని బయటకు వెలువడకుండా అరికట్టడానికి నరకయాతన అనుభవిస్తోంది. అతను దిగాలుపడి దీనంగా, శారదా, నీకెందుకింత ఆగ్రహం? నువ్వు అతన్ని ప్రేమించలేదు కదా అన్నాడు. ప్రేమను గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. వెళ్ళిపోతావా లేదా? నేనప్పుడే వెళ్ళను. ప్రేమను గురించి మాట్లాడే అర్హత నీకు ఉందా ఏం? మహా వలచానన్నావు. నన్ను తప్ప ఇంకెవర్నీ పెళ్ళానన్నావు. అదంతా మరిచిపోయావు కాబోలు. అవును అంది శారద రోషాయమానంగా. నీతో లేచొస్తే నాదప్పుడు ప్రేమ. ఆత్మహత్య చేసుకుంటే నాదప్పుడు ప్రేమ. కాని కట్టుకున్న భర్తను సర్వం విస్మరించి మనసారా సేవించడం ధర్మం కాదు, ప్రేమ కాదు, భక్తి కాదు. అది పతితురాలు చేసే పని, పాపి చేసే పని. ఈ లోకంలో అంతకంటే పెద్ద నేరం, దానికి తొలతోగే శిక్ష లేనేలేవు. అందుకనే నాకు జరిగిన సత్కారం మహదానందంగా ఉంది. నాలాంటి వాళ్ళు జీవించేందుకు వేరే రాజు ఉంది. అక్కడి ప్రజలు వేరు. నీతో ఇంతకంటే ఎక్కువ ముచ్చటించడం కులటనైన నాకే అవమానంగా ఉంది. పోతావా? పో. లేకపోతే నీ కళ్ల ముందే ఓ దారుణం జరుగుతుంది. ఏం చేయడానికి తలపెడుతున్నావు అన్నాడతను భయంతో. ఆ వినోదం కూడా చూద్దుగాన్లే. మరో 2 మార్లు నా మాటను జవదాటు. శారదా, నా మీద దయతల్చు. ఆవేశం మాను. వెళుతున్నావా లేదా?
సరిగ్గా ఆ సమయానికే దగ్గరగా వేసున్న తలుపులు బిగ్గరగా శబ్దం చేస్తూ తెరుచుకున్నాయి. ఈ శబ్దానికి ఉలిక్కిపడి శారద ముఖం మీద నుండి చేతులు విడదీసి చూసింది. ఒక్కసారిగా ఆవరించిన భయాశ్చర్యంతో రవి నువ్వా అంది. గుమ్మంలో నిలబడున్న వ్యక్తి అక్కడ్నుంచి కదలకనే విషణ్ణ వదనంతో చిన్నక్క నేను నీ తమ్ముణ్ణి రవిని కాదు అన్నాడు. ఈ పాప పంకిలంలోకి ఎందుకొచ్చావు? ఇది నీకు తగిన తావు కాదు నాయనా అందామె హీనస్వరంతో. ఇంతకంటే పవిత్రమైన జాగా ఎక్కడుంది? నిన్ను వెతుక్కుంటూ తిరిగిన ఇన్ని రోజులు నేను యంత్రాన్ని, నేను బుద్ధిహీనుణ్ణి కాదు. చిన్నక్క ఉండు, ముందు వీడికి తగిన శాస్తి చేయనియ్యి. మన ఇద్దరి ఈ వింత ప్రవర్తనలకు పరిణామాలకు కారణం వీడు. వీణ్ణెప్పుడో 11 సంవత్సరాల క్రితం చూశాను. ఈనాటికి నా ప్రతీకారం చవిచూస్తాడు అంటూ అతడి మీదకు రాబోతున్నాడు. శారద వారించింది. అతణ్ణి నువ్వేమీ చేయడానికి వల్ల కాదు రవి. రవి ఆమె వైపు తిరిగాడు. నీ మనస్సు నాకు తెలుసు, కానీ ముందు నా ప్రశ్నకు సమాధానం చెప్పు. కొన్ని సంవత్సరాలు గడిచాక నీ రాగిణి హత్య చేస్తే సహించగలవా నువ్వు? చిన్నక్క అన్నాడు రవి నిశ్చేషుడై. అది నేను మరో యువతిని పెళ్ళాడినప్పుడు నువ్వనాల్సిన మాట. అందుకు విరుద్ధంగా జరుగుతుందని భ్రమపడబోకు నాయనా. తల వంచుకుని నిలబడిన ఆ దృఢకాయుడి వంక తిరిగి నువ్విక్కడ నిలబడిన కొద్దీ నీ స్థానం నశిస్తోంది. ఆలస్యం చేయకు అంది. రవి ఇతన్ని సురక్షితంగా పోనీ నాయనా. అతడు నీ ముందు దుర్బలుడని నాకు తెలుసు. రవి నిరతురుడై ఇంకా అలానే నిల్చుండిపోయాడు. ఆ వ్యక్తి ఏమీ పలకలేదు. తలెత్తి ఎవరి వంక చూడలేదు. మెల్లగా బయటకు నిష్క్రమిస్తుంటే రవి తేరుకొని నీ అదృష్టం కొనియాడదగిందే. నీ మీద పాగుంది. అయినా నువ్వు జారుకుంటుంటే చూసి వదిలేయడం ఇది రెండవసారి. అతడు తిరిగి చూడలేదు. సరిగ్గా ఆ సమయానికి రవి ఆమె పాదాల మీద వాలిపోయాడు. వాటి మీద తనివితేరా తలమోపి ఇవి నాకు దూరమైతే బ్రతకలేను. నిన్ను నాతో తీసుకువెళతాను. శారద అతని తలపై చేయుంచి అస్పష్టంగా ఏదో ఆశీర్వదించింది. అప్పుడు రవి తలెత్తి ఆమె వంక ఆశ్చర్యంగా చూసి ఏదో చెప్పబోయేసరికి బయట ఏదో కలకలం వినపడింది. క్షణమాత్రం ఇద్దరూ స్తంభించిపోయారు. నేను చూసొస్తానండు అని రవి వేగంగా బయటకు పోయాడు. అతను 5 నిమిషాల్లో తిరిగొచ్చాడు. శారద అతని కోసం ఎదురుచూస్తూ నిల్చుంది. ఏం జరిగింది అని ప్రశ్నించింది ఆతృతతో. వాణ్ణే పోలీసులు పట్టుకు వెళుతున్నారు. వచ్చి దొంగ తనేనని చాటుకున్నాడుగా ఇక్కడ. చిన్నక్క స్తబ్దురాలైంది. ఈమెది ఇప్పుడు ప్రస్తుత రూపం కాదు. కొన్ని క్షణాల్లో తాను మానవమాతృరాలని రుజువు చేసుకుంది. నాయనా ఈ ఆవేశం భరించలేనురా. నువ్వు నన్ను మళ్లీ వచ్చి ఎందుకు కలుసుకున్నావు? ఇన్నాళ్లకు ఎవరో వచ్చి నన్ను అసక్తురాల్ని చేశారు. కాని ఈ అవస్థని జవదాటి తీరతాను. రవి ఏమిటన్నావు? నీతో వచ్చేమన్నావా? ఇదేనా నీ చిన్నక్క మీద నీకున్న ప్రేమ? అతడేమీ మాట్లాడకుండా కన్నీళ్లు కారుస్తూ నిలబడిపోయేసరికి సోదరిగా సోదరుడుగా మన ఇద్దరి మధ్య ఉన్న సంబంధం అనన్య సామాన్యమైంది. అది ఇతరులెవరూ అర్థం చేసుకోలేరు. అటువంటప్పుడు శశి నన్ను ఏదో అన్నదని దిగులు దేనికి? ప్రపంచమంతా ఒకటి, మనిద్దరం ఒకటి. శశి అర్భకురాలు. ఆమె మాటకు విలువివ్వాల్సిన పని లేదు. నువ్వు తప్ప ఆమెకింకొకరు భర్త కావడానికి వీల్లేదు. చిన్నక్క నువ్వు నాకు ఇటువంటి ఆంక్షలు విధించకు. సంసార జీవితంపై నాకు ఆపేక్ష లేదు. ప్రపంచం అంతా ఒకటి, నువ్వు నేను ఒకటి అన్నావు. పోనీ నువ్వు నాతో రావద్దు, నేనే నీతో వస్తాను. ఎక్కడికి? అంది చిన్నక్క శుష్క మందహాసం చేసి. ఎక్కడికైనా సరే. నువ్వు వెర్రివాడవడానికి ఇంతకంటే వేరే ఆస్కారం లేదురా. మనిద్దరం కలుసుంటే నీ వేడిమి నేను, నా వేడిమి నువ్వు భరించలేం. చివరకు దగ్ధమైపోతాం. మన ప్రవృత్తులు, ఆంతరంగిక సంబంధాలు అలా ఉన్నాయి. చాలు, ఇహ వివరించి చెప్పవలసిన పనిలేదు. తుదిసారి నిన్ను చూడగలగడం అదృష్టమే. కాని శశిని నువ్వు వివాహమాడి తీరాలి. చిన్నక్క నీకు తెలియకుండా ఒక మహాపరాధం చేశాను, క్షమించాలి. నాకు చెప్పనక్కర్లేదు, క్షమించాను. అది నీకు న్యాయం కాదు చిన్నక్క. నన్ను నీతో రానీయడం లేదు సరే. శశిని ఎలా ముడిపెట్టుకోవాలో అగమ్య గోచరంగా ఉంది. ఆమె వచ్చి నిన్ను ప్రార్థించడం వల్ల కదా ఇలా జరుగుతోంది. ఆమె మీద నాకు కలిగిన అసహ్యాన్ని ఎలా ఆపుకునేది? చిన్నక్కను స్మరించుకోవడం మానే, అవే అలవడతాయి. ఆమె వంక మానుప్రడి చూస్తూ అలాగే నిలబడిపోయాడు. తర్వాత క్రమంగా తెప్పరిల్లి, బావుకు చాలా ప్రమాదంగా ఉంది. నువ్వు కనబడితే కాళ్లావేళా పడైనా సరే తీసుకురమ్మన్నాడు. ఆయన చేసిన తప్పుకు పరితపిస్తున్నాడు. ఆయన కోసమైనా మాతో కలిసుండకూడదా అని జాలిగా అడిగాడు. చిన్నక్క మందహాసం చేసి,
నాయనా, ఎందుకు వృధాగా ప్రయాసపడతావు? నా ప్రయాణం నుంచి ఎవరూ విరమింప చేయలేరు. నీ వాత్సల్యానికి ధన్యురాల్ని. కాని ఒకసారి తప్పక ఆయన్ని చూసి వెళతాన్లే. ఎప్పుడు? పోనీ నాతో రాకూడదు? రవి ఆవేశంతో ఆమెను సమీపించాడు. కాని చిన్నక్క తొణకలేదు. పోగొట్టుకున్న వస్తువేదో ఆమెకు లభ్యమైంది. మనం ఇహ మీదట ఒకరికొకరు కనబడకూడదు. ఇప్పటికే ఈ అగ్నివేడిమి సహించడం దుర్భరంగా ఉంది. చిన్నక్కెప్పుడు అబద్ధం చెప్పదు. ఆయన్ని ఒకసారి వెళ్ళి తప్పకుండా కలుసుకుంటాను. మరి తమ్ముడు, ఇదే ఆఖరి చూపు అని కదిలింది. అతను ప్రకృతి స్థితుడైనాడు. ఏ దారి దుర్భేద్యమో అవగాహన చేసుకున్నాడు. ఆమె అన్నది నిజం. వెళ్ళనీకుండా వారించే శక్తి ఎవరికీ లేదు. ముందుకు ఒక అడుగు వేసి అన్నాడు. రాగిని వెళ్ళిపోయింది తెలుసా? చిన్నక్కాగింది. కాని ఏమీ విస్మయురాలు కాలేదు. జరగవలసిందే జరిగినట్లు నిశ్చింత ప్రదర్శించింది. నాకన్నా ముందే మేలుకొంది, ధన్యురాలు. అదే రాత్రి అని రవి ఏదో అనబోయాడు. కాని మాటలు పెగల్లేదు. నిన్ను అడిగానని చెప్పమంది. చిన్నక్క అప్పటికి సానుభూతి చూపలేదు. తిరిగి కదలడానికి ఉద్యుక్తురాలైంది. రవి ఏడుపు పెళ్ళుబుకింది. మరికొంత ముందుకొచ్చి, నీ రాజ్యంలోకి ఎప్పటికైనా ప్రవేశించే అర్హత నాకు రాదంటావా అని ఆమె వంక ఆశగా ప్రశ్నార్థకంగా చూస్తున్నాడు. నేను అక్కడ్నుంచి కూడా వెళ్ళిపోయాక. అప్పటికే ఆమె గుమ్మం కూడా దాటి వెళ్ళిపోయింది. అవతల గుండెల్ని కోసే నిశ్శబ్దం. రవి హతాశుడై అతి బరువుగా 2 అడుగులు వేసి, మీ రాజ్యంలో ఎప్పుడైనా రాగిణి కొలుస్తుందేమో, అప్పుడు నా క్షమాపణలు అందజేయ్. ఏం చిన్నక్క? చిన్నక్క వెనుతిరిగి చూసింది. ఏదో అస్పష్ట స్వరం ఆమె నోట్నుంచి వెలువడింది. కాని అది ఎవరికీ వినపడేది కాదు. గిర్రున తిరిగి నిమిషంలో అక్కడ్నుంచి అంతర్ధానమైపోయింది. ఇద్దరి మధ్య తలుపులు మూసుకున్నాయి. ఇంతటితో శారద అనే నవల కంప్లీట్ అయిందండి. దయచేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.